మన దేశంలో దారిద్ర్యం గురించి, రైతుల కష్టాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ మీకు తెలుసా, భారతదేశంలో ఒక గ్రామం ఉంది. అక్కడ నివసించే వారిలో 50 మందికి పైగా కోటీశ్వరులే. ఈ గ్రామం పేరు హివారే బజార్. ఇది మహారాష్ట్రలో ఉంది. అయితే ఈ ఊరు మొదటి నుంచి ఇలా లేదు. ఒకప్పుడు ఇది కరువు కాటకాలతో అల్లాడిపోయేది. మరి ఆ మార్పు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రామం రూపురేఖలు మార్చిన ఘనత పోపట్రావు పవార్ అనే వ్యక్తికి దక్కుతుంది. 1989లో ఆయన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అభివృద్ధికి పునాదులు వేశారు. ఆయన చేసిన మొదటి పని పాఠశాలలను బాగు చేయడం. పిల్లలకు నాణ్యమైన చదువు అందితేనే భవిష్యత్తు మారుతుందని ఆయన నమ్మారు. ఆ తర్వాత నీటి సమస్యపై దృష్టి సారించారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండటానికి ఆయన ట్యూబ్ వెల్స్పై నిషేధం విధించారు. నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో ప్రజలకు వివరించారు. తక్కువ నీటితో పండే పంటలను పండించమని రైతులను ప్రోత్సహించారు. అంతేకాకుండా అడవుల నరికివేతను ఆపి ఊర్లో సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మొక్కలను నాటించారు. నేడు ఈ గ్రామంలో కేవలం 3 కుటుంబాలు మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. మిగిలిన వారంతా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న కోటీశ్వరులంతా ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళంతా రైతులే. నాయకత్వం సరిగ్గా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని హివారే బజార్ నిరూపించింది.